హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను ఉసిరికాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చింతపండు, నిమ్మకాయ, మామిడికాయతోనే కాకుండా ఇలా ఉసిరికాయతో ఒక్కసారి పులిహోర ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకప్పుడు వింటర్ సీజన్స్లోనే మనకి ఉసిరికాయ దొరికేవి కదా. ఇప్పుడు ఇయర్ మొత్తం మనకి మార్కెట్లో కనిపిస్తూనే ఉన్నాయి. దొరికినప్పుడు ఒక్కసారి ఇలా ఉసిరికాయతో పులిహోర ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. దానికోసం నేను 1 కప్ ఆఫ్ రైస్ని ఇలా పులిహోర కోసం మనం ఎలా అయితే రైస్ పొడి పొడిగా వండుకుంటామో అలా వండుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక వాటిని పక్కన పెట్టుకోండి. తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఉసిరికాయలో సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ అన్నం ప్రిపేర్ అయిపోయింది. మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ చేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పల్లీలు కొంచెం డ్రై రోస్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని అది కూడా డ్రై రోస్ట్ అయ్యాక కొంచెం పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం వేగాక కరివేపాకు, ఎండుమిర్చి అండ్ కొంచెం ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ఉసిరికాయ పేస్ట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసాను, చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు, నువ్వుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఉసిరికాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అవుతూ సరిపోతుంది. తర్వాత ఇందులో మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలుపుకుంటే మనకి ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఈ పులిహోరలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఉసిరికాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. మేము పచ్చడితో సర్వ్ చేసుకొని తిన్నాము, చాలా బాగుంది. లేదా నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.